హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ బ్లాగ్స్ అనమాట. సో ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో మీకైతే ఇంట్రోలో చూశారు కదా, మీకైతే అర్థమైపోవచ్చు. ఈరోజు మనం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో మనం ఈ టెంపుల్ వీడియో ప్రీవియస్గా 2 times కూడా తీసినాము. సో ఇప్పుడు కూడా మనం టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే మనకి ఈ 2 yearsలో అంటే 1.5 year అయితే అవుతుంది టెంపుల్ ఓపెన్ అయ్యి. ఏమేమి చేంజెస్ ఉన్నాయి ఏందనేది ఈ టెంపుల్ అయితే చెప్పడం జరుగుతుంది. సో టెంపుల్ మీకు ఎక్కడ ఉందో అందరికైతే తెలిసే ఉంటుంది. స్టార్టింగ్లో అయితే చాలామందికి తెలియకపోవచ్చు, ఇప్పుడైతే తెలుసు. ఈ టెంపుల్ వచ్చేసి మానపల్లి అనే కొండపైన అయితే ఉంది. ఉప్పల్ నుంచి ఒక 40 kilometers, వరంగల్ నుంచి ఒక 100 kilometers దూరంలో యాదాద్రి డిస్టిక్లో మానపల్లి అనే ఒక కొండపైన అయితే ఈ టెంపుల్ ఉంది. సో ఈ టెంపుల్ని వైటీడీ అని కూడా అంటారు. వైటీడీ అంటే యాదాద్రి తిరుమల దేవస్థానము. సో తిరుమల తర్వాత అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ మన తెలంగాణలో ఉంది అంటే సో ఈ స్వర్ణగిరి టెంపుల్ అనమాట. ఇక్కడ మనకి నియర్ బై ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది, యాదగిరి గుట్ట కూడా ఉంటుంది అనమాట. సో మీకు బస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ పెద్దవారు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ మనకి 5కి ఓపెన్ ఉంటుంది, మళ్ళీ 1:30కి క్లోజ్ ఉంటుంది. 2:30కి ఓపెన్ అయితే మళ్ళీ 9కి క్లోజ్ ఉంటుంది. సాటర్డే సండేస్ అయితే మీకు మార్నింగ్ 5కి ఓపెన్ అయితే నైట్ 9 వరకు అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు అన్నదానం కూడా ఉంటుందన్నమాట. ప్రతిరోజు మీకు స్టే చేయడానికి కూడా ఉంటుంది ఈ టెంపుల్లో. సో హైదరాబాద్కి దగ్గరలోనే ఉంటుంది. మీకు ఉప్పల్ నుంచి బస్సెస్ ఉంటాయి, మీకు భువనగిరి నుంచి వరంగల్ నుంచి బస్సెస్ ఉంటాయి. సో మీరు ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఆపోజిటే ఉంటుందన్నమాట. సో మీకు అక్కడ నుంచి ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో వీడియోలో ఏంది ఇంకా మొత్తం అనేది వీడియో చివరిలో అయితే చూద్దాం. మనకి ఏంటంటే ఉప్పల్ నుంచి ఒక 30 kilometers అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మనకి గట్కేసర్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది. దాని తర్వాత మనకి బీబీనగర్ టోల్ గేట్ ఉంటుంది. సో ఈ టోల్ గేట్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఒక 5 kilometers అలా ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనకి భువనగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరైతే చెక్ చేసుకోవచ్చు ఎల్లమ్మ టెంపుల్. సో గైస్ మనకి ఏంటంటే స్వర్ణగిరి వెళ్ళే దారిలో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్వర్ణగిరి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో భువనగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. సో వచ్చిన పబ్లిక్ ఇక్కడ ఎల్లమ్మ తల్లిని కూడా దర్శనం అయితే చేసుకోండి. సో గైస్ ఇదే అనమాట భువనగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్. సో లోపల అయితే నేను మొత్తం చూపించకపోవచ్చు, బట్ బయట నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ నుంచి మనం స్వర్ణగిరి అయితే బయలుదేరాము ఇప్పుడు. సో ఇక్కడ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అనమాట. వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. సాటర్డే మనకి ట్యూస్డే రోజు చాలామంది పబ్లిక్ కూడా రావడం జరుగుతుంది. సో మనకి భువనగిరి దర్శనం అయితే అయిపోయింది కదా. భువనగిరి దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ కొంచెం ముందు ఒక 100 meters ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక యూటర్న్ ఉంటుంది అనమాట స్వర్ణగిరి వెళ్ళే దారికి. సో ఇదే ఆ యూటర్న్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఒక స్లైట్ యూటర్న్ తీసుకోవాలి, వెహికల్స్ కానీ కార్ కానీ. యూటర్న్ తీసుకుంటే మళ్ళీ ఇది హైదరాబాద్ వెళ్ళే రూట్. ఇది మళ్ళీ మీకు స్ట్రైట్ ఉప్పల్ వెళ్ళే రూట్ వస్తుంది. ఉప్పల్ వెళ్ళే రూట్లో మీరు కొంచెం మళ్ళీ 100 meters ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళగానే మీకు స్వర్ణగిరి ఎంట్రన్స్ అనేసి మీకు దారి ఉంటుంది ఇక్కడ. సో అందులో నుంచి మీరు లోపలికి వెళ్తే మాత్రం టెంపుల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా స్వర్ణగిరి టెంపుల్ అని. సో ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ అయితే వెళ్ళాలి. సో ఇక్కడ అందరు కొబ్బరికాయలు తీసుకుంటారు కానీ మీకు టెంపుల్ దగ్గర కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి అన్నమాట. ఆడ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ మీకు ఒక 1 kilometer అయితే ఉంటుంది. 1 kilometer లోపలికి వెళ్తే స్వర్ణగిరి టెంపుల్ అయితే వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు వెహికల్ పార్కింగ్ అయితే మనకు ప్లేస్ అయితే ఉంటుంది. సో మీకు కన్వీనియంట్గా ఎక్కడ అనిపిస్తే అక్కడ వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు. టెంపుల్ ఎంట్రీ అవ్వగానే ఒకటి బ్రహ్మరథం అయితే ఉంటుంది గాయస్, చూసుకోవచ్చు. ఇదే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఎప్పుడు ఓపెన్ అయింది ఏందనేది మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో మంచి వాటర్ ఫాల్ తోటి అయితే ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనకి స్వామివారి పాదాలు ఉంటాయి అన్నమాట. సో అక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది టెంపుల్కి. మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఏదైతే బ్రహ్మరథం ఉందో బ్రహ్మరథం నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకి కాలు కడుక్కునే ప్లేస్ కూడా అయితే ఉంటుందన్నమాట, మీరు చూసుకోవచ్చు. సో వచ్చిన భక్తులు ఖచ్చితంగా ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళండి. ఎగ్జాక్ట్లీ బ్రహ్మరథం ఆపోజిటే ఉంటుంది. స్వామివారి పాదాలకి లెఫ్ట్ సైడ్లోనైతే ఇది మనకు ఉంటుందన్నమాట.
సో ఇది స్వర్ణగిరి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, మెట్ల నుంచి వెళ్ళే దారి. మొత్తం 108 మెట్లు అయితే ఉంటాయి. సో మనం ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ స్వామివారికి, ఎడమవైపు కుడివైపు ఇద్దరు స్వామివారి విగ్రహాలు ఉన్నాయి. అలాగే మనకి అలిపిరి మెట్ల దగ్గర ఎట్లయితే మనకి స్వామివారి పాదాలు ఉన్నాయో దర్శనం చేసుకోవడానికి, సో ఇక్కడ కూడా స్వామివారి పాదాలు అయితే ఉంటాయి అన్నమాట. సో వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా స్వామివారి పాదాలు దర్శనం అయితే చేసుకోండి. సో చూసినారు కదా, వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏంటంటే కాయిన్స్ కూడా పెడతారు. సో ఇక్కడ స్వామివారి పాదాల పైన ఇక్కడ కాయిన్స్ కూడా పెట్టి కోరికలు అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ఇదే అన్నమాట, మనం మెట్ల మార్గంలో అయితే వెళ్తున్నాము. సో ఎవరైతే మెట్లు ఎక్కలేని వారు ఉంటారో వాళ్ళకి పక్క నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. అంటే రోడ్ టైప్ అయితే ఉంటుంది, కార్ కూడా పైనకి అయితే వెళ్తుంది. సో ఇది మనకి ఎంట్రీ అవ్వగానే స్వామివారి మెయిన్ గోపురం. లెఫ్ట్ సైడ్ అయితే ఒక వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. మనకి స్ట్రేట్ వెళ్తే మొబైల్ కౌంటర్, మొబైల్ పెట్టుకోవడానికి అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ముందుగా ఇక్కడ గణేష్ టెంపుల్ అయితే ఉంటుంది. వచ్చిన వాళ్ళు గణేష్ని, వినాయక స్వామి దర్శనం తర్వాత లోపలికి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మనకి 500 ఎంట్రీ రూపీస్ టికెట్, అలాగే 300 రూపీస్ ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది అనమాట. సో ఫ్రీ దర్శనం వెళ్ళాలంటే మీరు ఆ రూట్లో అయితే వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ మెట్లు ఎక్కగానే స్ట్రేట్ రోడ్ అయితే ఉంటుంది. సో ఇది మెయిన్ గోపురము, ఇదే గోపురం నుంచి లోపలికి అయితే వెళ్తాము. సో ఈ టెంపుల్ని మానపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటారు. ఇది చూడొచ్చు మీరు, స్వామివారి పెద్ద ధ్వజస్తంభం అనమాట. ఆపోజిట్ గోపురం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకు లోపల వచ్చేసి మనకి ఇక్కడ 50 రూపీస్ దర్శనం ఉంటుంది, 300 ఉంటుంది, 500 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది, ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది అనమాట. మనం లోపల గర్భగుడిలోకి ఎంట్రీ అవ్వగానే మనకి గరుడ స్వామి, రామానుజ సన్నిధి, పద్మావతి అమ్మవారు, ఆండాలమ్మ టెంపుల్, అలాగే గోపాలకృష్ణ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట లోపల. ఈ ప్లేసెస్ అన్నీ మనం లోపలనే దర్శనం చేసుకోవచ్చు. సో లోపల కెమెరా అలో లేదు కాబట్టి నేను లోపలైతే చూపించలేకపోయినాను. వచ్చిన వాళ్ళందరూ ఇవన్నీ కూడా దర్శనం అయితే చేసుకోండి. సో ఇక్కడ మొబైల్స్ డిపాజిట్ ఇక్కడైతే చేసుకోవచ్చు అందరూ. సో మనకి దర్శనం అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడ మనకి ఇంకా చూసే ప్లేసెస్ చాలా అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం పైన అయితే చూసుకోవచ్చు, మనకి స్ట్రేట్గా మనకి ఏకశీల హనుమాన్ విగ్రహం కూడా ఉంటుందన్నమాట. సో వచ్చిన వారు ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శనం అయితే చేసుకోండి. దాదాపు ఒక 65 నుంచి 70 అడుగుల ఎత్తున అయితే మనకి ఆంజనేయ స్వామి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ మనకి ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి లడ్డు, పులిహోర, వడ అయితే దొరుకుతుంది. సో ఇక్కడ మనకి ఏకశీల హనుమాన్ టెంపుల్ అనమాట. సో ఇంకా పనులు అయితే నడుస్తూ ఉన్నాయి, మనం ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా చూసాము. సో ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏంటంటే జలనారాయణ స్వామి ఏదైతే ఉంటుందో దర్శనము, దాని పక్కనే మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. సో వచ్చిన భక్తులు ఇక్కడ కూడా విజిట్ చేయండి. ఈ వీడియో చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మనకి టెంపుల్ అయితే చూసుకోవచ్చు, అసలు చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట ఈ యొక్క దేవాలయంని. సో మనకి తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో మనకి తెలిసే ఉంటుంది మీ అందరికీ, మార్చ్లో అయితే ఈ టెంపుల్ ఓపెన్ అయింది. చిన్నజీయ స్వామివారు ఓపెన్ చేశారు. సో ఇప్పుడు మీకు కనిపించేది ఏంటంటే జలనారాయణ స్వామి. మనం ఈ దారిలో వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. నేను లోపలికి వెళ్ళి కూడా మొత్తం వీడియోలో క్లారిటీగా అయితే చూపిస్తాను. మనకి టెంపుల్ సరౌండింగ్స్ కానీ అంతా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది.
ఇక్కడ కింద మనకి వైట్ కలర్ పెయింటింగ్ కూడా చూసుకోవచ్చు. ఏంటంటే ఎండాకాలం కాలు కాలకుండా మనకు ఆ పెయింటింగ్ కూడా వేశారు. సో ఇప్పుడు ఏదైతే మనకి హనుమాన్ విగ్రహం ఉందో దాని పక్కనే మనకి ముడుపులు కూడా ఉంటుంది అనమాట. సో మీకు ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడ ముడుపులు కట్టి కూడా మీరైతే చెల్లించుకోవచ్చు. జలనారాయణ స్వామి వెళ్ళే దారిలో మనకి ఇక్కడ చిన్నగా వాటర్ ఫౌంటైన్ టైప్ కూడా ఉందన్నమాట. అలానే మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా దర్శనం అయితే ఇస్తారు. సో స్వామివారిని కూడా మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. సో గైస్ మనకి స్వామివారి లడ్డు అనమాట. సో 50 రూపీస్ ఇక్కడ లడ్డు, పులిహోర, వడ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఇది స్వామివారి మహాప్రసాదము. మనకి తిరుమలలో ఏదైతే లడ్డు దొరుకుతుందో సేమ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి లడ్డు కూడా ఉంటుంది. మనకి తిరుమలలో స్వామివారి మెయిన్ గోపురం ఆపోజిట్ ఎలా అయితే దీపాలు వెలిగిస్తారో సో మనకి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. స్వర్ణగిరి టెంపుల్లో ఇక్కడ విష్ణు నామాలతో అయితే ఉందన్నమాట. ఇక్కడ స్వామివారి పాదాలు దర్శించుకొని ఇక్కడ మీరు దీపాలు కూడా పెట్టచ్చు. సో మనకి భారతదేశంలో జలనారాయణ స్వామి అంటే మనకు నేపాల్లో జలనారాయణ స్వామి ఉంది. సో జలనారాయణ స్వామి అనేది ఎక్కడ లేదనమాట. సో ఈ స్వర్ణగిరి టెంపుల్లోనే జలనారాయణ స్వామి ఉంది. సో అది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే చూపిస్తాను అనమాట. మనకి ఏంటంటే కంప్లీట్గా వాటర్లో జలనారాయణ అంటే ఒక వాటర్లో మనకి స్వామివారి దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ అది ఏంటంటే టెంపుల్ మొత్తం ఓపెన్ ఉంటుంది అనమాట. జస్ట్ వాటర్లోనే స్వామివారు ఉంటారు. అది కూడా నేను లోపలికి వెళ్ళాక చూపిస్తా పదండి. గాయస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు జలనారాయణ స్వామి ఎగ్జాక్ట్లీ మనకి ఇప్పుడు డీటెయిల్స్ అయితే చెప్పాను కదా. మనకి ఈ టెంపుల్లోనే పక్కకైతే ఉంటుంది. ఏదైతే మనకి ఏకశిల హనుమాన్ విగ్రహం ఉంటుందో దాని పక్కనే ఉంటుంది. మనకి ఇక్కడ స్వామివారు అయితే చూసుకోవచ్చు. జలనారాయణ అంటే మనకి నీళ్ళల్లోనే స్వామివారు దర్శనం అయితే ఇస్తారు. స్వామివారి పైన గోపురం కానీ అలా ఏముండదు. కంప్లీట్గా మనకి స్వామివారి ఫేస్ అనేది ఇట్లా ఆకాశం వైపు చూస్తూ మనకి దర్శనం అయితే ఇస్తారు వాటర్లో. సో మనకి ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మనకి ఈ టెంపుల్ కానీ కట్టడం కానీ మనకి ఏదైతే పురాతన దేవాలయాలు ఉంటాయో ఆ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. సో చాలామంది పబ్లిక్ కూడా రావడం జరుగుతుంది ఈ యొక్క టెంపుల్కి. మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మొబైల్ కూడా అలో అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఏదైతే లోపల వెంకటేశ్వర స్వామి దర్శనం ఉందో అక్కడ మీకు మొబైల్స్ అయితే అలో ఉండదు. సో ఈ యొక్క దగ్గర మీకు మొబైల్స్ అయితే అలో ఉంటాయి. మీరు ఫొటోస్ అవన్నీ అయితే తీసుకొని రావచ్చు. సో చూడండి మీరు బ్యాక్ సైడ్. సో మనకి వాటర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లోపల కాయిన్స్ వేసి కోరికలు కూడా కోరుకోవడం జరుగుతుంది వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు. సో మీరు కూడా విజిట్ చేయండి. మీకు ఇక్కడ కింది నుంచి విజిట్ చేయొచ్చు. అలాగే మెట్లు ఎక్కి మీరు పైనుంచి కూడా స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తుంది మీరు ఏంటంటే ఎగ్జాక్ట్లీ మనకి వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. సో ఇంతకుముందు ఇక్కడ మనకి అన్నదాన సత్రం ఉండే. సో ఇప్పుడు అది బ్యాక్ సైడ్ అయితే పెట్టారు. సో ఇక్కడ నుంచి మనకి ముందుగా వెళ్తే మనకి ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఒక ప్లేస్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మనకి గోమాత ఏనుగు విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనకి ఎగ్జాక్ట్లీ రియల్గా ఎలా ఉంటాయో అంత రియలిస్టిక్గా అయితే మనకి ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే హనుమాన్ విగ్రహం అయితే ఉందో ఎగ్జాక్ట్లీ దాని పక్క నుంచి అయితే వస్తే మీకు ఇక్కడ ఈ దృశ్యం అయితే చూడొచ్చు. ఎవరైతే నడవలేని వారు ఉంటారో వాళ్ళ కోసం ఇక్కడ నుంచి మనకి ఎలక్ట్రిక్ వీల్ చైర్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. అలానే మీకు కారు కూడా ఇక్కడ వరకు అయితే రావచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉంటుంది. పెద్దవారు ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ మెట్లు ఎక్కలేని వారు ఉంటారో సో ఈ దారిలో నుంచి అయితే రావచ్చు అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ ఎలా అంటే స్వామివారి మెట్ల పక్క నుంచే ఉంటుంది. డైరెక్ట్ ఇది మనకి కొండపైనకి అయితే వస్తుంది అనమాట. సో వీడియో అయితే చూశారు కదా. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇంకెలాంటి వీడియోలు కావాలో కమెంట్ రూపంలో చెప్తే నేను అట్లాంటి వీడియోలు తీయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటా బాయ్. ఒకసారి కట్ చేసి మళ్ళీ తీరా.